నిన్నటి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కోర్స్ కొంచెం లేటుగా నేను చేస్తున్నాను వీడియో, ఎందుకంటే నేను అమెరికా నుంచి టైమింగ్స్ డిఫరెంట్ కాబట్టి వెంటనే చేయలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దు. యాక్చువల్గా ఏమిటి అసలు ఇది ఓట్ ఆన్ అకౌంట్ అనేది అసలు అంటే అర్థం ఏంటి? ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఏంటి? ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మార్చికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఎన్నికలు మేలో వస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ మేలో ప్రభుత్వం ఏర్పడటానికి మే చివరిలో ఏర్పడిన జూన్ దాకా ఈ ఎక్స్పెండిచర్ అనేది ఒకటి కంటిన్యూస్గా ఉండాలి అంటే ఇప్పుడే బడ్జెట్ అప్రూవ్ చేయాలి. అంటే ఒక విధంగా అమెరికన్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం గొడవ అవుతుంటది కదా, ఏంటంటే అమెరికన్ కాంగ్రెస్ అప్రూవ్ చేయలేదని. అటువంటిదే ఇది. అయితే ఇది రాను రాను ఓట్ ఆన్ అకౌంట్ అలా ఇంటర్మ్ బడ్జెట్ కింద మారింది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఊరుకోరు కదా. ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు? ఓట్ ఆన్ అకౌంట్ ఇంటర్మ్ బడ్జెట్ తేడా ఏంటంటే, అంటే నీకు నువ్వు నువ్వు వచ్చే సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించేటువంటి మోరల్ రైట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ఊరికినే రిసిట్స్ అండ్ పేమెంట్స్ లెక్కలు ఓట్ ఆన్ అకౌంట్ కింద పెట్టాలనేది ఒక మోరల్ ఆబ్లిగేషన్. అది లీగల్గా ఎక్కడ లేదు. అయితే ఏం చేస్తున్నారు, అది రాను రాను ఎన్నికల ముందు కాబట్టి తాయిలాలు ప్రకటించడం అలవాటైపోయింది. అందుకని పేరు కూడా మార్చి దాన్ని ఇంటర్మ్ బడ్జెట్ అని అంట మొదలుపెట్టారు. తేడా ఇదండి. కాకపోతే ఎందుకు ఇవాళ నేను ఈ బడ్జెట్ అనేది అద్భుతం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఈ పని చేయలేరని ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు కూడా ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించకుండా బడ్జెట్‌లో ఉండటం అనేది చాలా కష్టం. ఆ టెంప్టేషను ప్రతి వాళ్ళకి ఉంటది. ఉదాహరణకి నేను 2 ఉదాహరణలు చెప్తా. 2013, 14 పి. చిదంబరం బడ్జెటు, 2019, 20 పీయూష్ గోయల్ బడ్జెట్. ఒకటి యూపీఏది, రెండోది ఎన్డీఏది. ఏం జరిగిందో ఒకసారి చెప్తాను. 2013, 14 చిదంబరం బడ్జెట్ అయితే అసలు అది చీటింగ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే కేసు పెట్టాలి చిదంబరం మీద. అటువంటి బడ్జెట్ అది. ఎందుకంటే ఎందుకు అది చీటింగ్ బడ్జెట్ అంటానంటే, మీరు ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడం కోసం ఏం చేశారు? ఆయిల్ కంపెనీలకి, ఫెర్టిలైజర్ కంపెనీస్‌కి ఇవ్వాల్సినటువంటి 35,000 కోట్ల సబ్సిడీని వాయిదాకేశారు. ఏమైపోయిందండి అప్పుడు దానివల్ల? ఆ ఆయిల్ కంపెనీలు, ఫిస్కల్ కంపెనీస్, ప్రభుత్వ కంపెనీలు ఎక్కువ ఇవి. ప్రభుత్వం సంబంధించిన ఆయిల్ కంపెనీస్ అన్ని. వాటి క్యాష్ ఫ్లో దెబ్బతినిపోయింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది ఆయిల్ ఆయిల్ కంపెనీస్. ఎందుకని? కేవలం ఫిస్కల్ డెఫిసిట్ మరీ ఎక్కువ చూపించుకోవడానికి ఇష్టం లేక. రెండో పనేంటి తెలుసా వీళ్ళు చేసింది? ఎప్పుడు జరిగే విధంగా లాస్ట్ క్వార్టర్‌లో జనవరి టు మార్చి 85,000 ప్లాన్ ఎక్స్‌పెండిచర్‌ని 8,000 పే చేశాడండి చిదంబరం. అంటే సుమారు 80,000 కోట్లు పే చేయకుండా నెక్స్ట్ ఇయర్‌కి నెక్స్ట్ ఇయర్‌కి వాయిదా వేశాడు. వచ్చేవాళ్ళు చూసుకుంటారు. మేమొస్తే ఓకే, లేకపోయినా ఎవరొచ్చినా సరే మాకెందుకు ఇప్పుడనేది. అంటే 80,000 మరి ఏమైపోయింది దానివలన? నీకు అభివృద్ధి ఆగిపోయింది. ప్లాన్ ఎక్స్‌పెండిచర్ ఆగిపోయింది. సో, ఇలా చీటింగ్ చేసి ఆహ్, 2013, 14 బడ్జెట్‌ని ప్రవేశపెట్టాడు పి. చిదంబరం. అంటే ఇంటరిమ్ బడ్జెట్ ఇది అది. అంటే లెక్కలు దీన్ని ఫడ్జింగ్ చేశారు. చాలా దారుణమైనటువంటి విషయం. 2019, 20లో ఎన్‌డీఏ బడ్జెట్టే. మోడీ వచ్చిన తర్వాత బడ్జెట్టే. కాకపోతే చీటింగ్ చేయలా. నేను ఒప్పుకుంటాను. నిజంగా చెప్పాలంటే చీటింగ్‌లు ఎన్నో చేశాడు చిదంబరం. ఎఫ్‌సీఐ ఇచ్చినటువంటి తీసుకున్నయన్నీ కూడా గ్యారంటీస్ అన్నీ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కింద చూపించి చాలా రకరకాలు చేశారు. వీళ్ళు అలా చేయలే, ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారు. కాకపోతే ఏందంటే టెంప్టేషన్ ఉంటది గదా, ఎన్నికల ముందు అప్పుడు గ్యారంటీగా గెలుస్తామని లేదు. గెలుస్తారని అనుకుంటున్నారు కానీ గ్యారంటీ ఇప్పుడున్న గ్యారంటీ లేదు. అందుకని ఏం చేశారు, మీకు ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంతకుముందు బడ్జెట్‌కు ముందు మోడీ అనౌన్స్ చేసిన బడ్జెట్‌లో 75,000 కోట్లు ప్రొవిజన్ పెట్టాడు దానికి. రెండోది అంతకన్నా ముఖ్యంగా టాక్సేషన్‌లో కన్సెషన్స్ ఇచ్చాడు. మిడిల్ క్లాస్‌ని అట్రాక్ట్ చేయటం కోసం. ఇంకా కొన్ని చేశారు. ఇంకా ఫిస్కల్ గివ్ ఔట్స్ కొన్నున్నాయి. ఏది?
2019-20లో అంటే తాయిలాలు ఇచ్చారు. 2013-14 అయితే అసలు చీటింగే చేశారు. కానీ ఇవాళ 2024-25 బడ్జెట్ అయితే అద్భుతం అండి. అసలు చీటింగ్ అనేది అస్సలు లేదు. అంటే అది పోయినసారి కూడా లేదు ఎన్‌డీఏలో. అంతవరకు ఒప్పుకోవాలి మనం. రెండోది అసలు ఈ ఇటువంటి దాంట్లో తాయిలాలు ప్రకటించాలి అనేటువంటి భావన కూడా తీసుకురాలేదండి. భావన కూడా తీసుకురావాలి. ఒక ఎకనామిస్ట్ ఇచ్చిన బడ్జెట్ లాగా ఉన్నది తప్పితే, ఏదో ఇది ఒక పాలిటీషియన్ కమ్ ఎకనామిస్ట్ ఇచ్చిన బడ్జెట్ లాగా లేదు. ఇది ఫస్ట్ పాయింట్ నాది. నేను చెప్పే పాయింట్. సరే ఇక అసలు ఏంటి ఈ బడ్జెట్‌లో టేక్ అవేస్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు, ఒకే ఒక టేక్ అవే చెప్పాలి ఈ బడ్జెట్‌ని. ఎందుకంటే ఇప్పటికే చాలా చూసుంటారు. లేట్ అయింది కాబట్టి మీరు ఇప్పటికే బడ్జెట్ గురించి కొంత ఎనాలిసిస్ వినుంటారు కాబట్టి మళ్ళా నేను అది బోర్ కొట్టదలుచుకోవట్లేదు. నా వ్యూ పాయింట్లు నేను చెప్తా. చాలా క్లుప్తంగా ఇది చాలా బ్రీఫ్‌గా చెప్తా. ఒకటి నంబర్ 1 సింగిల్ టేక్ అవే ఈ బడ్జెట్‌లో నుంచి ఏం తీసుకోవాలి అంటే, నాకనిపించిందైతే కార్పస్ ఫండ్ ఆఫ్ 1,00,000 crore రూపీస్. 1,00,00,000 బట్టి కార్పస్ ఫండ్ దేనికోసం పెట్టారు? ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అద్భుతమైందండి ఇది. నాకైతే గేమ్ చేంజర్. భవిష్యత్తు ఆర్థిక శక్తిగా భారత్ ఎదగటానికి ఇంతకన్నా గేమ్ చేంజర్ ఇంకోటుండదు. 1,00,00,000 రూపాయల ఇన్నోవేటివ్ ఆర్&డి కార్పస్ ఫండ్. 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ కానీ, బాగా లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ. ఈ పద్ధతుల్లో మీకు ప్రైవేట్ వాళ్ళు ఎవ్వరు ఈ ఆర్&డికి, ఇన్నోవేటివ్ దీంట్లోకి డబ్బులు ప్రొవైడ్ చేయబోతున్నారు. 1,00,00,000 రూపాయలు. అద్భుతమైంది. ఇది నాకు ఒకటే చెప్పాల్సొస్తే. 5 చెప్పాల్సొస్తే దీంతో పాటు నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే క్యాపెక్స్ అండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకి పెట్టుబడులకి పోయిన సంవత్సరం 10,00,000 కోట్లు ఇస్తే, ఈ సంవత్సరం 11.1 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అద్భుతం. ఇది కూడా చిన్న విషయం కాదు. మూడోది ఈ బడ్జెట్‌లో మనకు ఇంకొక ఆర్థిక పరంగా మనం చూసుకోవాల్సొస్తే 3 రైల్వే కారిడార్స్ అనౌన్స్ చేశారు. ఇది కూడా భారత ఆర్థిక ప్రగతి ముందుకెళ్ళటానికి ఎంతో దోహదం చేయబోతుంది. ఒకటేంటి ఎనర్జీ ఎకనామిక్ కారిడార్. అంటే ఎనర్జీ సోర్సెస్ బొగ్గు గాని, మిగతా ఇటువంటియన్నీ పవర్ ప్లాంట్స్‌కి ఏదైతే అవసరమో గ్యాస్ ప్లాంట్స్ అయినా, పవర్ ప్లాంట్స్ అయినా ఈటికి అవసరమైనటువంటి రిసోర్సెస్ ట్రాన్స్‌పోర్ట్ చేయటానికి. తర్వాత మినరల్స్ ట్రాన్స్‌పోర్ట్ చేయటానికి, సిమెంట్ ట్రాన్స్‌పోర్ట్ చేయటానికి. దీనికి సెపరేట్‌గా దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతుంది రైల్వే కారిడార్స్. దీనికి ఎక్స్‌క్లూజివ్ రైల్వే కారిడార్స్ రాబోతున్నాయి. రెండోది పోర్ట్‌లకు అనుసంధానం చేస్తూ రైల్వే కారిడార్స్ రాబోతున్నాయి. దీన్ని ఏమన్నారంటే రైల్ సాగర్ కారిడార్ అన్నారు. మూడోది అమృత్ చతుర్భుజ్ కారిడార్. ఇది ఏంటంటే 7 బిజియెస్ట్ కారిడార్స్ ఉన్నాయండి రైల్వేస్‌లో. బిజియెస్ట్ కారిడార్స్ 7 మొత్తం దేశంలో. అయ్యేంటో చెప్తాను ఒకసారి. ఢిల్లీ హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహతి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై హౌరా, ముంబై చెన్నై. ఇవి ప్యాసింజర్‌కైనా, ఫ్రైట్‌కైనా బిజియెస్ట్ కారిడార్స్. ఈ 7 కారిడార్స్‌కి మల్టీ ట్రాకింగ్ వేసి, హై స్పీడ్ ట్రైన్స్ వేసి ఈటికి ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచుతున్నారు. ఇట్లా 3 రైల్వే కారిడార్స్ అద్భుతమైనటువంటి ఇది. నాలుగోది 75,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్రాలకి లోను, ఇంట్రెస్ట్ ఫ్రీ లోను. ఏంటిది? మీరు సంస్కరణలు చేయండి. ఈ డబ్బులు తీసుకోండి. కండిషన్ ఏంటంటే సంస్కరణలు చేయాలి. రిఫార్మ్స్, పవర్ సెక్టర్ రిఫార్మ్స్, డిస్కమ్స్‌లో గాని ఇటువంటి. ఇది కూడా దేశ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేటువంటిది. ఐదోది ఓవరాల్‌గా చెప్పాల్సొస్తే ఫిస్కల్ డిసిప్లైన్ మెయింటైన్ చేయటం అనేది. ఇది కూడా అసలు ఎవరు ఊహించరు. ఎన్నికల టైంలో మీకు బడ్జెట్ టార్గెట్ ఎంత? 5.9. కానీ ఇప్పుడు రీచ్ అవుతుంది ఎంత? 5.8. 0.1% తగ్గించగలిగారు. అంటే రెవెన్యూ కలెక్షన్స్ బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా 5.1% ఫిస్కల్ ఇది ఎందుకంటే మీకు ఒకటి గుర్తుందండి.
కోవిడ్ టైంలో ఏ దేశమైనా సరే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పదు ఎవరికైనా కూడా ఆ టైంలో. మళ్ళా తిరిగి గాడిలో పెట్టడం అనేది భారత్ ఒక మిగతా వాళ్ళకి రోల్ మోడల్‌గా నిలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్‌కి 5.1% తగ్గిస్తారు. అంటే ఒక్కసారి ఒక్క సంవత్సరంలో 0.7% తగ్గించడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఇది అద్భుతమైనటువంటిది ఫిస్కల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది. అంటే గ్రోత్ విత్ ఫిస్కల్ డిసిప్లిన్. దిస్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ 5 టేక్ అవేస్ అండి నాకైతే అనిపిస్తుంది. సరే, ఫ్లాగ్‌షిప్ స్కీమ్స్, ఎందుకంటే నేను అన్నీ చెప్పలేం కాబట్టి బ్రీఫ్‌గా కొన్ని నేను నాకు అనిపించినవి చెప్తాను. 2,00,00,000 గ్రామీణ ఇళ్ల పథకం. ఇప్పటికే సుమారు 3,00,00,000 గ్రామీణ ఇళ్ళు కట్టించారు పీఎం ఆవాస యోజన కింద. వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకో 2,00,00,000 ఇళ్ళు కట్టించబోతున్నారు. చిన్న విషయం కాదు ఇది. ఇదొకటి అద్భుతమైన పథకం. రెండోది, మధ్యతరగతి వర్గానికి వాళ్ళకి లోన్ ఇచ్చేసేసి ఇల్లు వాళ్ళే కట్టించుకుంటారు లోన్ ఇవ్వటం. ఇది కొత్తగా స్కీమ్, ఇంకా డీటెయిల్స్ రావాలి. ఈ 2 ఇంటికి సంబంధించింది. అంటే ఒక మనిషి ఇల్లు ఏర్పాటు చేసుకోవడం అనేది జీవితంలో చాలా పెద్ద కల అది. అది. రెండోది ఫ్లాగ్‌షిప్ అంటే నేను అనుకోవటం సోలార్ రూఫ్ టాప్ 1,00,00,000 ఇళ్ళకి సౌర విద్యుత్ అండి. 1,00,00,000 ఇళ్ళకి. 1, 2 కాదు. అది మొదట్లో పెట్టారు కానీ అంత యాక్టివ్‌గా లేదండి ఇది. దాన్ని మొట్టమొదటిసారి ఇవాళ ఇది చాలా ఒక థ్రస్ట్ ఇచ్చి 7,00,00,000. ఎందుకు నేను చెప్పాల్సొస్తుంది ఒక కోటి అనేది? చూడండి, మోడల్ ఆఫ్ గవర్నెన్స్ తేడా ఏంటనేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మన తెలంగాణ కూడా ఇప్పుడు ఇచ్చింది కదా! ఏది ఫ్రీ పవర్ 200 యూనిట్లు ఇంకివ్వలేదు, ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇది గనక అమలు చేసేటట్టయితే ఇదేంటంటే ప్రభుత్వం మీద భారం పడదు. ఒక్కసారే ఇస్తారాళ్ళు ప్రభుత్వం. ఒక్కసారి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. ఆ పైన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవటానికి. దానివల్ల ప్రతి ఒక్క ఇంటికట 300 యూనిట్లు ఉచిత కరెంటు వచ్చే అవకాశం ఉంటది. దాంతో పాటు సంవత్సరంలో 15,000-18,000 ఆదాయం వాళ్ళకొస్తుంది. ఎందుకంటే మిగిలిపోయిన 300 యూనిట్లకు మించి మిగిలిన కరెంట్‌ని డిస్కమ్స్‌కి అమ్ముతారు. సో, కాబట్టి 15,000-18,000 ఆదాయం వస్తుంది. ఏది మోడల్ కరెక్ట్ అండి? ఉచితంగా పనిచేయటం కరెక్టా? కాదు. మీరు ఉచితంగా తెచ్చుకుంటారు. 200 కాదు, 300 యూనిట్లు తెచ్చుకుంటారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టాలి. మీరు కొంత పెట్టుబడి పెట్టండి. ప్రభుత్వం ఇస్తుంది దానికి. ఇదండి మోడీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అంటే. ఇది రెండో స్కీమ్. మూడోది నాకు నచ్చింది నానో డిఐపి అండి. ఇప్పటికే నానో యూరియా ఏంటసలు ఇది? చాలా మందికి తెలీదు దీని గురించి. నానో యూరియా అంటే మనకు యూరియాలు, డిఐపిలు గ్రాన్యూల్స్‌లో వస్తాయి బస్తాల్లో. ఇఫ్కో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పరిశోధన చేసి లిక్విడ్ రూపంలో తీసుకొచ్చారు. ఒక నానో, అది అంటే అది గ్రాన్యూల్స్ కాదనమాట. ఇది చాలా మంచిదని ప్రూవ్ అయింది. పరిశోధనలో తేలింది ఏందంటే తక్కువ ఖర్చు, భూమికి కూడా మంచిది, భూసారానికి. తర్వాత కన్జ్యూమర్స్‌కి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిదట. అట్లానే ఎక్కువ కూడా పంట దిగుమతి అవుతుందట. సో, కాబట్టి ఇది నానో యూరియా అని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము దీన్ని నానో డిఐపికి కూడా తీసుకెళ్ళబోతున్నాం అని చెప్పారు. అద్భుతం. నేను అనుకోవటం ఇది ఒక గేమ్ చేంజర్. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడే దాంట్లో ఒక గేమ్ చేంజర్. నాలుగోది నాకనిపించింది రక్షణలో డీప్ టెక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతమంది గమనించారో లేదో, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కోసం దాన్ని బలపరచడానికి, దాన్ని స్ట్రెంథెన్ చేయటానికి కావలసినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. అంటే ఆయుధాలకి అత్యాధునిక ఆయుధాలు మనం ఏదైనా సాఫిస్టికేటెడ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కావాలంటే ఫ్రాన్స్‌కో, అమెరికాకో, ఎక్కడికో వెళ్తున్నాం. మనం దాన్ని లాంగ్ రన్‌లో డెవలప్ చేయడం కోసం డీప్ టెక్ అనే దానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఫండ్స్ కేటాయించడం నాలుగోది. ఐదోది, ఇది ఆర్థిక పరమైంది కాదు. ఒక కమిటీని వేస్తున్నారు. హై పవర్ ప్యానెల్ కమిటీ. అంటే ఛాలెంజెస్ టు పాపులేషన్ గ్రోత్ అండ్ డెమోగ్రఫిక్ చేంజెస్. దీనికి ఈ సవాళ్ళను ఎట్లా ఎదుర్కోవాలనే దానికోసం ఒక హై పవర్ ప్యానెల్ వేయబోతున్నారు. బడ్జెట్‌లో ప్రకటించారు.
ఇదేంటి దీనివల్ల? ఇది పూర్తి వివరాలు మనకింకా తెలియట్లేదు. దీనివల్ల వచ్చే ఫలితాలేంటి? రేపొద్దున ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ 16థ్ ఫైనాన్స్ కమిషన్‌కి ఉపయోగపడుతుందా ఇది? ఎందుకంటే పాపులేషను మరి తక్కువున్న జనాభాకి తక్కువ రిసోర్సెస్ రాకూడదు కదా! అట్లానే రేపొద్దున డీలిమిటేషన్‌కి ఉపయోగపడుతుందా? చూడాలి. ఇది గేమ్ చేంజర్ కాబోతుందని నాకనిపిస్తుంది. ఈ 5 అండి నాకు నచ్చినయి దీంట్లో బడ్జెట్‌లో. ఒక 5 టేక్ అవేసు, 5 ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్. చివరగా నేను చెప్పేదేందంటే, మనకు టైం లేదు గాబట్టి, చివరగా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, డిజిన్వెస్ట్‌మెంట్‌కి పెద్ద ప్రయారిటీ ఇస్తున్నట్టుగా నాకనిపించట్లేదండి. ఎందుకంటే 50,000 కోట్లు పెట్టారు. పోయినసారిది కూడా తగ్గించుకున్నారు ఇప్పుడు రివైజ్డ్ బడ్జెట్‌లో. 50,000 కోట్లు అనేది చాలా తక్కువనమాట. ఇవాళ ఉన్న వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్‌కి. అంటే అర్థమేంటి? దానికి అంటే పబ్లిక్‌లో ఎందుకనో ఇంకా దాని మీద పూర్తి అనుకూలత లేదు గాబట్టి దాన్ని తగ్గించుకున్నారా అని నాకనిపిస్తా ఉంది. నేను నోటీస్ చేసింది. చివరగా ఇంకొకటేందంటే ఆసక్తికరమైంది ఆవిడేం చెప్పిందంటే వైట్ పేపర్ పబ్లిష్ చేయబోతున్నాం. 10 సంవత్సరాల యూపీఏ పరిపాలన, 10 సంవత్సరాల ఎన్డీఏ ఏదో రాజకీయ నాయకులు మాట్లాడుకోవటం కాకుండా ప్రభుత్వమే శ్వేతపత్రం తీసుకురాబోతుంది. నేను అనుకోవటం ఎన్నికల ముందే ఇది రావచ్చు. ఇది కూడా మనకి చాలా ఆసక్తికరమైన విషయం. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఒక్క సెంటెన్స్‌లో నేను చెప్పాల్సొచ్చేటట్టయితే ఇది బడ్జెట్ ఆఫ్ ఫ్యూచర్ అండి. బడ్జెట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. అద్భుతం. ఎన్నికల ముందు ఇటువంటి బడ్జెట్‌ని సాహసోపేతంగా ప్రవేశపెట్టినందుకు మోడీకి, నిర్మలా సీతారామన్‌కి నా అభినందన. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.